ప్రైజ్ లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము ద్వితీయోపదేశకాండము 15వ అధ్యాయము 4వ వచనము. యెహోవా నిన్ను నిశ్చయముగా ఆశీర్వదించును. ఇక్కడ ఈ మాట మోషే ద్వారా యెహోవా ఇశ్రాయేల్ ప్రజలకి చెప్తున్నారు. మోషే ఆజ్ఞాపిస్తున్నాడు ఇశ్రాయేల్ ప్రజలకి. ఏమని అంటే, మీరు స్వాధీనపరచుకోవడానికి దేవుడు మీకు స్వాస్థ్యంగా ఇచ్చుచున్న దేశంలో దేవుడు మిమ్మల్ని నిశ్చయముగా ఆశీర్వదిస్తాడు. ఎప్పుడు దేవుడు ఆశీర్వదిస్తారు అని మనం కనుక గమనించినట్లయితే, మనము ఆయన ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొనినప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తారు. దేవుడు మనల్ని ఆశీర్వదించినప్పుడు ఏం జరుగుతుంది అనేది కనుక మనం చూసినట్లయితే, మనం దేవుడైన యెహోవా మాటను జాగ్రత్తగా విని ఆయన ఆజ్ఞలన్నిటినీ మనం అనుసరించి నడుచుకున్నప్పుడు మనలో బీదలు అనేవారు ఉండరు. అంత మాత్రమే కాదు కానీ, దేవుడు మనతో చెప్పినట్లుగా మనల్ని ఆశీర్వదించినప్పుడు మనము అనేక జనములకు అప్పిస్తాం, కానీ మనము అప్పు చేయము. అనేక జనములను మనం ఏలేవారిగా ఉంటాం, కానీ వారు మనల్ని ఏలరు. ఎంత గొప్ప ఆశీర్వాదం అండి! దేవుని మాట మనం వినుటలో ఇంత గొప్ప ఆశీర్వాదము దాగి ఉన్నది. కాబట్టి ఇది తెలిసిన వారెవరు దేవుని మాట వినకుండా ఆయన ఆజ్ఞలను అనుసరించకుండా ఉండరండి. కాబట్టి మీరు విన్న ఈ చిన్న వాక్యము, మనం దేవుని మాట విని ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకున్నప్పుడు ఆయన మనల్ని ఆశీర్వదించే దేవుడుగా ఉంటాడు. మనం అనేకమైన వారికంటే గొప్పవారిగా, భాగ్యవంతులుగా మనం ఉంటామండి. అట్టి ధన్యతను దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్.